కర్నూలు వి కావేరి బస్సు ప్రమాదం తలచుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. 19 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది ప్రమాదం. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లైవ్ దృశ్యాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాలు వి కావేరి బస్ డ్రైవర్ చెప్పిన స్టోరీకి డిఫరెంట్ గా ఉండడం మరింత షాక్ ఇస్తోంది. ఇంతకీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది? అసలు ప్రమాదం ఎలా జరిగింది? తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కర్నూలు వి కావేరి బస్సు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోలు బయటకొచ్చాయి. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేది అటుగా వెళ్లిన వేరే బస్ క్యాబిన్ లోని సీసీ కెమెరాలో రికార్డైంది. టీవీ9 చేతికి చిక్కిన ఈ ఎక్స్క్లూజివ్ సీసీ ఫుటేజ్ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. గత నెల 24న తెల్లవారుజామున సరిగ్గా 2:27 సమయంలో శివశంకర్ ఎర్రిస్వామి బైక్ యాక్సిడెంట్ జరిగింది. అటుగా వెళ్తున్న ఓ బస్ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. శివశంకర్ బైక్ స్కిడ్ అయి చనిపోయిన తర్వాత అతడి డెడ్ బాడీతో రోడ్డు పక్కన ఎర్రిస్వామి ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారికి దగ్గరగా ఆ బస్సు వెళ్లినప్పుడు రోడ్డు మధ్యలో పల్సర్ బైక్ పడి ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. దీంతో అటుగా వెళ్లిన వాహనాలన్నీ బైక్ ను తప్పించుకుని వెళ్లాయి. ఇప్పుడు మరో వీడియో క్లిప్ ను పరిశీలిద్దాం. అనేక వాహనాలు రోడ్డుపై పడి ఉన్న బైక్ ను తప్పించుకుంటూ వెళ్లగా 2:44 అంటే సరిగ్గా 17 నిమిషాల తర్వాత వచ్చిన వి కావేరి ట్రావెల్స్ బస్సు మాత్రం ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అయితే బైక్ ను ఢీకొట్టిన వెంటనే బస్సును వెనక్కి తీసుకువెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించగా క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది. బస్సు బ్లాస్ట్ అయింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. బస్సు ప్రమాదం బాంబ్ బ్లాస్ట్ ను తలపించింది. ఈ దృశ్యాలు రోడ్డుకు దగ్గరగా ఉన్న ఓ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టమవుతోంది. ఇక కర్నూలు వి కావేరి బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీసీ ఫుటేజ్ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ దృశ్యాలు వి కావేరి బస్సు డ్రైవర్ చెప్పిన దానికి విభిన్నంగా ఉన్నాయి. చీకటితో పాటు వర్షం పడుతుండటంతో రోడ్డు పైనున్న బైక్ కనిపించలేదని ప్రమాదం జరిగిన రోజు బస్సు డ్రైవర్ చెప్పుకొచ్చాడు. కానీ సీసీ ఫుటేజ్ ప్రకారం ప్రమాదానికి ముందు ఎన్నో వాహనాలు అక్కడికి రాగానే బైక్ ను గమనించి పక్కకు వెళ్లాయి. ఈ లెక్కన బస్సు డ్రైవర్ చెప్పింది అవాస్తవమని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా వి కావేరి బస్సు ప్రమాదం ఎలా జరిగినా కారణం ఎవరైనా 19 మంది మాత్రం బలవ్వడం కన్నీళ్లు పెట్టించింది.